నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా, కిక్కును మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరు పేరుని అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజునా సరే నేను వాళ్ళని ప్రోత్సహించాను అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోయిన అంటే లేదు, మాకు నీ ఆశయాలు ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం. ఉన్న మహేందర్ కానీ, రాజలింగం గారు కానీ, ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరున, శంకర్ కానీ పేరు పేరున ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న నాయకులందరూ యువరాజ్యం నుంచి ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజీ శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజీ శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వయనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటం అనే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే, మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, I hope you would respond. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like, your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. ఏమి హిపోక్రసీ మీకు? ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పడలేదు, పీకలు కోసుకుంటాం, కానీ భయం అయితే మాకు రాదు. ప్రతిసారి తెలంగాణ జనసేన ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి వ్యక్తులందరికీ కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం జనసేన.
ఈరోజు జనసేనకి తెలంగాణ మీద ప్రేమ కానీ ఇష్టం కానీ రాజకీయాలకు అతీతమైంది. నా చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా 2007, 2008 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న యువ నాయకులు వీళ్ళందరూ ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు. ఇప్పుడు వినిపిస్తుందా? మీరు కొంచెం కామ్గా వినిపిస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు అది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అన్న ఆలోచన రాకముందే తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఉత్తేజం పొంది ఇన్స్పిరేషన్గా తీసుకొని అది సినిమాల్లో కావచ్చు, సంస్కృతి పరంగా కావచ్చు, ఇవన్నీ కల్చరల్ పరంగా సినిమాల్లో పరంగా ఎప్పుడు ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈరోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని, తెలంగాణ నలుమూలలా వెళ్ళిన వాడిని, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని కార్పొరేషన్స్లో కూడా భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా ఎగరవేశాం మేమందరం. ఈరోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదు ఇది.